శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం నమస్తే శారదాదేవి కాశ్మీరపుర్వాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున మనకి ఎన్నో ఏకాదశులు ఉన్నాయి. మన ఛానల్లో చాలా చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీన వచ్చేటటువంటి సఫల ఏకాదశి ఫలము మంచి ఫలాన్ని ఇస్తుందని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. మనం అంటే సత్ఫలితాలను ఇస్తుంది, మనకి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సఫల ఏకాదశి నాడు ఏమి చేస్తే మంచిదండి? ఉపవాసం చేస్తే మంచిది. దాంతో పాటు మనం ఏం చెయ్యాలి అంటే పెద్దలు చెప్పిన మాట, ఈ యొక్క సఫల ఏకాదశి నాడు పిల్లల చేత, మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత ఎవరి చేతనా సరే విష్ణు సహస్రనామ పారాయణం చేయించడం, అదే వాళ్ళకి వినిపించడం, అదే ఓం నమో నారాయణాయ మంత్రాన్ని చదివింపు చేయడం, అదే పిల్లల చేత తులసితో విష్ణు సహస్రనామాలతో విష్ణు అష్టోత్తరంతో విష్ణువుకో రాముడికో కృష్ణుడికో నరసింహస్వామికో ఏదో ఒక చోట తులసి పత్రితో పూజ చేయించి ఆ రోజు ఏదైనా సరే నూక ప్రసాదం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాం కదండి, అటువంటి ప్రసాదాన్ని చేసుకుని నివేదన చేసుకోవడం. అలాగే మీ పిల్లలు వీలైతే ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించమని చెప్పండి. అదే పసుపు రంగు కండువా మెడలో వేసి చిన్న గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి నేను చెప్పిన పూజా విధానం జాగ్రత్తగా చేయించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 27 సార్లు జపించుకుని ఈ యొక్క ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 27 సార్లు గాని 21 సార్లు గాని జపించుకుని, అలాగే విష్ణు సంబంధమైన దేవాలయానికి మీ పిల్లల్ని రామాలయానికో కృష్ణాలయానికో నరసింహస్వామి గుడికో వెంకటేశ్వర స్వామి గుడికైనా తీసుకెళ్లి వాళ్ళ గోత్రనామాలతో అర్చన చేయించి ఆ రోజు వాళ్ళకి సాత్వికంగా అంటే ఉల్లిపాయ అది అంటే మసాలాలు అవి లేకుండా సాత్వికమైన శాకాహార భోజనం పెట్టి వాళ్ళని ఒక్క రోజైనా నియమంగా ఉండమని వాళ్ళ చేత దేవాలయంలో గాని ఇంట్లో గాని ఆవురేతితో దీపం పెట్టించి ఆ యొక్క విష్ణు సంబంధమైన స్తోత్రాలు చదివించడం వినిపించడం వల్ల మీ పిల్లలకు మంచి జ్ఞానం వస్తుంది. వాళ్ళు మీ మాట వింటారు, సన్మార్గంలో నడుస్తారు. కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి. మనం పిల్లలకు కూడా దేవాలయానికి వెళ్ళడం, అక్కడ దండం పెట్టుకోవడం, వచ్చేటప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చోవడం లాంటి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. ఈ సఫల ఏకాదశి నాడు మనం ఉపవాసం చేసినా ఏదైనా దానం చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏం దానం చెయ్యాలండి అంటే ఆ రోజు అంతా ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండి ఆ మర్నాడు ద్వాదశి నాడు బ్రాహ్మణుడిని పిలిచి ఆయన జాగ్రత్తగా ఆయనకి కేజింపావు బియ్యం, 2 రకాల ఆకుకూరలు, 2 రకాల కాయగూరలు, అలాగే ఏదో ఒక పప్పు, నెయ్యి, ఒక చెంబుతో నీళ్లు, మీకు తువ్వాలైతే తువ్వాలు, పంచి వీలైతే పంచి దానం చేయడం. అలా దానం చేసిన తర్వాత మీరు వంట వండుకు తినమని ఇది ఒక మార్గం. లేదంటే మేము ఉపవాసం ఉండలేము తినేస్తామని అంటే పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయం దగ్గర కానీ లేదా మీ ఇంటి దగ్గరలో అయ్యగారు ఉంటే ఆయన పంతులు గారిని పిలుచుకుని ఆయన కూర్చోబెట్టి ఆయనకి ఇందాక చెప్పినట్టుగా స్వయం పాకం బియ్యం, ఆకుకూరలు, కాయగూరలు, పంచి కండువా, ఒక నెయ్యి ప్యాకెట్, ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ప్లేట్ లో పెట్టుకుని ఆ మహావిష్ణు స్వరూపమైన బ్రాహ్మణుడికి నేను ఈ సఫల ఏకాదశి నాడు నా శక్తి కొలది దానం చేస్తున్నానని చెప్పి దానం చేయడం మీకు మంచి విశేషమైన ఫలితం కలగజేస్తుంది. ఇవేమీ చేయలేకపోయినా మంచి లీటర్ పాలు ఒక చెంబులో గాని ఒక బాటిల్లో గాని ఒక చెంబులో వీలైతే రాగి చెంబులో పోసి ఆ పాలు దానం చేసినా బియ్యం దానం చేసినా లేకపోతే కేవలం వస్త్ర దానమే చేసినా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ నెల 15వ తేదీన వచ్చేటటువంటి ఈ సఫల ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, ఓం నమో నారాయణయ్య జపం చేయండి, నరసింహస్వామిని దర్శించండి. అదే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసితో అర్చన చేయించుకుని ఆ స్వామిని ఆరాధించి ఆ స్వామి దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి నియమంగా ఉండండి, నిష్ఠగా ఉండండి. ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.